అందరికీ ఆనందం బ్రహ్మానందం. సో ముందుగా మన యొక్క ఆది గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి, రంగస్వామి గారికి, మహావతార్ బాబాజీ ఫౌండేషన్ లో ఉన్న ప్రతి మాస్టర్లకు నా యొక్క ఆత్మకుడి ప్రణామాలండి. వినిపిస్తుందండి? నా వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మాస్టర్. రైట్. సో నేను ఈ యొక్క పిరమిడ్ మూవ్మెంట్కి వచ్చి ఒక 25 years అవుతా ఉంది. సో నా వృత్తి ఏమనగా అంటే పిరమిడ్స్ నిర్మించడము. ఇందులోనే భాగంగా మనము ఈ యొక్క శ్వాస యొక్క అంతర్ప రహస్యాలను, సో ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాము. ధ్యానంలో కూర్చున్నప్పుడు వెంటనే మనకు ఆలోచనలు వస్తున్నాయి కదండి, ఆలోచనలు. అవును సార్. సో ఆ ఆలోచనలు తగ్గడానికి ఏముంది అసలు? ఎందుకోసం ఇది మనం ఎంతసేపు కూర్చున్నా చాలా తక్కువ. ఒక గంట సేపు మెడిటేషన్ లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రం మనము థాట్ స్టేజ్కి వెళ్తున్నాము. దీని మీద నేను కొత్తగా వర్కౌట్ చేశాను. సో మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. సో మనం చెప్పే సిద్ధాంతం ఏమంటే, మనసు ఎందుకు అస్థిరంగా ఉంటుంది, మనసు అనేది ఎందుకు అస్థిరంగా ఉంటుంది. సో ఈ మనసు అనేది ఎప్పుడు మొదలైందంటే, మనం తల్లి గర్భం ఉన్నప్పుడు శ్వాస లేదు కదా. తల్లి గర్భం ఉన్నప్పుడు మనకు శ్వాసలు ఉందా? లేదు సార్. సో తల్లి గర్భం ఉన్నప్పుడు మనకు సంపూర్ణ జ్ఞానం ఉండేది. మనకు నాకు చావు లేదు, ఐఎమ్ భగవాన్, నాకు ఎన్నో జన్మలు ఉన్నాయి, నేను ఈ భూమి మీదకి ఒక యాత్రికుడు మాత్రమే అన్న సంపూర్ణ ఎరుకునింది. ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుంచి బయట వచ్చామో, బయటగా ఎప్పుడు పీల్చామో అప్పుడే మనసు మొదలైందన్నమాట. మనం మాయ ప్రపంచంకి వచ్చాము, మాయలోకి వచ్చాము, ఆ మాయ మనలోకి వచ్చిందంటారు. కానీ అది మనలోకి ఎలా వచ్చిందంటే, బయట గాలి ఎప్పుడు పీల్చామో అదే మాయ. ఇది చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో, స్పర్శాంత్ కుర్త భైర్భాగ్య, స్పర్శించే వాటిని బయట విడిచిపెట్టి నాసాభ్యంతరచారిని, ముక్కు వెనక అభ్యాసం చెప్పాడు. ముక్కు వెనక అభ్యాసం చెప్పాడు. ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ? మన శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయండి. ప్రాణము, అపానము, ఉదానము, సమానము, ధ్యానం అనేటువంటి పంచ ప్రాణాలు ఉన్నాయి మన లోపల. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, ప్రాణం తీసుకెళ్లి అపానం కలుపు, అపానం తీసుకెళ్లి ప్రాణం కలిపి సమాన వాయువు చెప్పాడు అన్నమాట. సమానం చేసినప్పుడు మాత్రమే మనకు మనసు నిశ్చలం అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, క్లియర్ కట్టే చెప్పాడు. సో ఇప్పుడు చూడండి, మనము జస్ట్ శ్వాస మీద ధ్యాస పెడితేనే శ్వాస తగ్గుతుంది కదా. అవును సార్. శ్వాసకు వేగం తగ్గుతుందా? అవును సార్. శ్వాసకు వేగం ఎందుకు తగ్గాలి? మనం దాని మీద ధ్యాస మాత్రమే పెట్టాం కదా. దాని మీద ధ్యాస పెట్టగా శ్వాస ఎందుకు వేగం తగ్గాలండి? గమనిస్తున్నాం కాబట్టి సార్. గమనించడం వల్ల శ్వాస ఎంత తగ్గాలి? దానిపైన జరగచ్చుగా. ఆ లాంగ్ పైనంగా జరిగితే ప్రీతి అలా కంటిన్యూ అవ్వచ్చు కదా. మనం దాని మీద ధ్యాస పెట్టగానే, ప్రాణశక్తి పెట్టండి, కేవలం మనం ధ్యాస పెట్టగానే శ్వాస పరిణామం తగ్గుతోంది. ప్రాణశక్తి అందుతుంది. ఇంతకాలం మనం ధ్యాస పెట్టలేదు కాబట్టి ఏమవుతుంది, బయట ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ తో మనం పీల్చడం వల్ల మన మైండ్ కూడా పొల్యూషన్ అయిపోతా ఉంది. మనకు ధ్యాస అనే ఫిల్టర్, ఎప్పుడు మనము ధ్యాసని ఫిల్టర్ వేస్తామో ఆలోచనలు తగ్గుతాయి ఆటోమేటిక్ గా. సో క్రమక్రమంగా మనకేమవుతుంది, శ్వాస వెళ్ళి స్థితం అవుతుంది. ఎక్కడ భూమధ్యంలో స్థితం అవుతుంది. సో శ్వాస లేదు కదా, అప్పుడు మనం ఎలా లైఫ్ ఫీల్ చేస్తాం? మనం శ్వాస ఉండదు, మనకు శ్వాస స్థితమైపోతుంది. అప్పుడు ఆ టైంలో ఎలా జీవించాం మనం? అప్పుడు చూడండి,
ఇది ఇక్కడ శ్వాస స్థితమైన వెంటనే ఇక్కడ ఒక ప్రెజర్ వస్తుంది. గమనించారా? ఇక్కడ సంథింగ్ ఏం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. బ్రహ్మరంధ్రం దగ్గర ఒక చిల్ గా ఉండడము, ఒక బరువు ఎక్కడము, చిన్న చిన్న వెయిట్లెస్ అయిపోవడము, అట్లా రకరకాల అనుభవాలు వస్తాయి. సో అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా శ్వాసించామో ఆ స్థాయికి తీసుకెళ్తుంది అన్నమాట. తల్లి చూడండి, పుట్టిన బిడ్డకి ఇక్కడ ఎలా ఉంటుందండి? సాఫ్ట్ గా ఈ మాట దగ్గర ఎలా ఉంటుంది? బాడీ పార్ట్ కింద గట్టిగా ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర మాత్రం చాలా పల్చగా చిన్న లేన్ ఉంటుంది, అంతే కదా. సో ఇది స్థితమైన వెంటనే ఈ శ్వాస మొదలవుతుందన్నమాట. దీనినే దివ్య శ్వాస. ఫర్ ఎగ్జాంపుల్, రామకృష్ణ పరమహంస. వాట్ ఇస్ పరమహంస? రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస. పరం మీన్స్ ఇదే పరం, ఇదే బ్రహ్మాండం. బ్రహ్మాండం అనేది ఎక్కడే లేదు. ఈ అన్నంలో ఏదే ఉంది, ఈ పిండంలో అదే ఉంది. ఇది బ్రహ్మాండం. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా శ్వాసించే వాళ్ళే పరమహంసలు, పరంతో హంసించే వాళ్ళు. సో మనం నేర్పిస్తామండి. ఇక్కడి నుంచి ఒక శ్వాస ఒకటి ఉంది, దాన్ని ఆ స్పైనల్ కార్డ్ మధ్యలో శ్వాసించడం ద్వారా మనసు నిశ్చలం అయిపోతుంది. ఆలోచన అసలు రాదు ఇంకా మనకు. ఎంతేతంటే మన ఈ శ్వాస వచ్చిందంటే కల్మిషమైన శ్వాస వచ్చి మన మైండ్ ని కల్మిషం చేస్తుంది. ఎప్పుడైతే మనము దివ్యమైన శ్వాస తీసుకుంటామో మన మనసు దివ్యంగా తయారవుతుంది. యాక్చువల్ అది మన నేచర్, అది మన నిజతత్వం అది. బట్ ఇది ఆర్టిఫిషియల్. ఇందులో ఏముంది? మాయ ఉంది, పొల్యూషన్ ఉంది. సో ఎప్పుడైతే తిరిగి మనము ఇక్కడి నుంచి శ్వాసించడం ప్రాక్టీస్ చేస్తామో, సో మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనకు గుర్తొస్తుంది. కొత్తగా రావడం కాదు. దివ్యత్వం అనేది, దైవ లక్షణం అనేది కొత్తగా రావడం ఏం లేదు. ఉన్నప్పుడు కొట్టుకుంటే ఉన్నది. నేను పేర్చుకున్నాం కదా, మనం నాది పేర్చుకున్నాం కదా. సో నేను నాది దాన్ని విడగొట్టుకోవడం కోసమే ఈ సాధన పద్ధతులన్నీ కూడా. సో ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయడం మనం మొదలు పెట్టామంటే విత్ ఇన్ సెకండ్స్ మనకు మనసు మహాశూన్యం అయిపోతుంది. మనసు మహాశూన్యం అయిపోతుందండి. సార్ ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమన్నా ఇందులో ఏమన్నా? సరే, చిన్న టెక్నిక్ చేస్తారా? ఓకే సార్. రైట్. సో అందరూ కూడా ఈ ముద్ర డిటాక్స్. ఫస్ట్ మనం చిన్న పూజ చేసే ముందర ఏం చేస్తాం? మనం పాత వస్తువులు తీసుకెళ్ళి పూజ చేస్తాము. అవును సార్. ఒక పూజ చేయడానికి పాత పువ్వులు, ఆ మురికి వాడిపోయిన పువ్వులు అవన్నీ తీసేసి మనం పూజ చేస్తాము. అవును సార్. సో మనం ధ్యానం ఎందుకు కుదరట్లేదంటే ఆ పాత మురికి పెట్టుకొని మనం డైరెక్ట్ గా సాధన చేస్తాం కాబట్టి, సో మనకు ధ్యానం సరి కుదరడం లేదు. సో ఒక చిన్న పూజ చేయడానికి మనము పాత వస్తువులు తీసి పూజ చేస్తామే. ధ్యానం ఎంత గొప్పది! శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తరగీత ఏం చెప్పాడు? కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, జపకోటి సమోధ్యానం, ధ్యాన కోటి సమోలయ. కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి జపాలు, కోటి ధ్యానాలు సమోలయం. ఇంత గొప్ప ధ్యానం చేసేటప్పుడు ఆ పాత మురికి పెట్టుకుని మనం ధ్యానం చేస్తాం కనుక ధ్యానం యొక్క ఫలితము మనకు ప్రాపర్ గా రావడం లేదు. ఓకే, రైట్. ఈ ముద్ర పెట్టుకుందాం అండి. పవర్ఫుల్ ముద్ర. ఎక్కడైతే మనం ఉంగరం పెడతామో అక్కడ టచ్ కావాలి. ఇక థంబ్ ఫింగర్ చూడండి ఇక్కడ. ఓకే సార్. సార్ అన్మ్యూట్ అయ్యారు సార్. తెలుస్తుంది. హార్ట్ ఎలా బీట్ చేస్తా తెలుస్తుంది మీకు. హార్ట్ లో అయితే లబ్డూమ్ శబ్దం వస్తుందో అలా నరం కూడా కొడుతుంది. అవును సార్. ఇది ఏమిటి నేర్చుకోండి ఈ ముద్ర అంటే. సో ఆయన పేరు నిఖిలేశంద గురిగిరి. ఆయన వయసు 2000 సంవత్సరాలు. సో ఆయన నేర్చుకోండి ఈ ముద్ర. నేను
మహావతార్ బాబాజీ ఈ ముద్ర ఇచ్చాడు. సో ఈ నిఖిలేషన్ ద గురిగిరి అయినా ఈ ముద్ర ఇచ్చారన్నమాట మనకు. ఈ ముద్ర పట్టుకుందాం. పట్టుకుని రెండు మోకాల పైన పెట్టుకుందాం. చూడండి ఎలా పెదాలు అదరాలి. చిన్నతల్లో పిల్లలు చేస్తారు కదా ఇలా. అర్థమైందండి? అర్థమైంది సార్. చిన్నపిల్లలు అయిపోతాం. కళ్ళు మూసుకొని 21 టైమ్స్ అయిపోయినాక జస్ట్ గమనించండి. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉందండి? నిజంగా థాట్లెస్ సార్. ఇది సూక్ష్మం. మన ప్రకృతి అంటే పిల్లలు మనం ఎవరితో పోలుస్తాం? మనం దేవులతో పోలుస్తాం. సో ఆ భగవంతుడు అనే ఆ వ్యక్తి సో ఎందుకు ఆ పని చేస్తుంటే సహజ ప్రేరణ అన్నమాట. ఏంటి పిరమిడ్ కనిపిస్తుందా? పిరమిడ్ కనిపిస్తుంది సార్. సో సహజ ప్రేరణ. చూడండి, వాళ్ళు కనుక ఆనందం తగ్గిపోతే వెంటనే ఇలా చేస్తారన్నమాట. వాళ్ళు ఎలా అంటారు వాళ్ళు, గమనించండి. సో అవును సార్. చేయడం వల్ల ఏమవుతుంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి డెడ్ సెల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి. పాత మృతకణాలు బయటపోతాయి అన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ ఉంది మనకు, ముక్కు కింద ఒక హాక్యుపెన్సీ పాయింట్ ఉంది. ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, ఫిట్స్ వచ్చినా ఇక్కడ నొక్కామంటే వెంటనే యాక్టివ్ అవుతారు. రైట్. ముద్ర వదలదండి, చాలా పవర్ఫుల్ ముద్ర. కొంతమందికి నొప్పి వస్తుంది, కొద్దిగా మందికి మంట పడుతుంది. అంటే లోపల హార్ట్ లోపల ఉన్నటువంటి మురికి మొత్తం క్లీన్ చేస్తుంట. సో ఇంకోటి చిన్న టెక్నిక్ ఏమంటే ఇలా చూడండి, ఇట్లా పళ్ళు మీద పళ్ళు పెట్టాలి, ఇట్లా ఈయనండి. ఈయనని గాలి బయట నొక్కాలి, ఇట్లా గట్టి ప్రెజర్ చేయండి. గట్టిగా కళ్ళు మూసుకొని 21 టైమ్స్. గట్టిగా, ఎంత గట్టిగా చేస్తామో అంత ఉపయోగం ఉంది మనకు. రిలాక్స్. ఏమి చెప్తున్నా సాక్షిగా గమనించండి. సాక్షిగా వీక్షించడమే మనకు తక్షణ కర్తవ్యం. కలిపండి అన్ని దోమలు వస్తున్నాయి. కలిపండి, దోమలు వస్తున్నాయి.
ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉందండి? బాడీ అంతా తేలిగ్గా అయిపోయిందండి. చాలా ఆలోచనలు? అసలు ఆలోచనలు లేవు, ప్రశాంతంగా అనిపించింది. ఇది సూక్ష్మం. 21 టైమ్స్ అయిపోయిన తర్వాత సార్ ఆటోమేటిక్ గా శ్వాస ఇక్కడ స్థితమైనట్టు అనిపించింది సార్. ఎస్ ఎస్ ఎస్, దీని పేరు ఈ బ్రీత్. ఈ చిన్న టెక్నిక్, దీని సూక్ష్మం అన్నమాట. ఈ చిన్న టెక్నిక్ చేయడం వల్ల మనలో కుండలిని అవేకనింగ్ అవుతుంది. కుండలిని శక్తి అవేకనింగ్ అవుతుంది మన లోపల. మనకి ఏం వస్తుంటే ఎనర్జీ వస్తుంది, ఎలైట్మెంట్ వస్తుంది, అండ్ ఇంటెలిజెన్స్, 3 వస్తుందన్నమాట. ఈ చిన్న టెక్నిక్ చేయడం వల్ల 3 మనకి ఫలితాలు. అందుకోసం మనకు విత్ ఇన్ సెకండ్స్ మనకి నొప్పి రావడం మొదలు పెట్టింది అనమాట. ఇక రుద్రగంధి యాక్టివ్ అయింది మనకు. సో ఇదే టెక్నిక్. ఇంకా చాలా ఉన్నాయి మనకు మన దగ్గర. సో ఇంకా ఇక్కడి నుంచి శ్వాసించడం ఇప్పుడు చేస్తారా అది? ఓకే సార్. సార్ Right. ఒకసారి ముద్ర జీవించరా? ముద్ర చూడండి, ఇలా చూడండి. ఇదేం ఏ వేలు? ఇది ఉంగరం వేలు. ఉంగరం యొక్క చివరి కప్పు. అవునండి. రైట్. ఇంకోటి చూడండి, ముద్ర అలా కంటిన్యూ చేసుకోండి. 20 నిమిషాలు ముద్ర, మేము 20 minutes రావాలి. నెక్స్ట్ ఇలా చేయండి. ఇలా మౌత్ ఓపెన్ చేయండి. అని గట్టి గాలి బయట నొక్కండి. ఇట్లా కళ్ళు మూసుకొని 11 times చేయండి గట్టిగా. లోపల మురికి మొత్తం బయట వెళ్ళిపోవాలి. వామిట్ చేద్దాం, వాతాన్ని బయట నొక్కేద్దాం. వాతం ఓకే. క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ ఇన్నర్. ఏమి జరుగుతుందో సాక్షిగా వీక్షిద్దాం. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉందండి? నాకు ఇప్పుడు బాడీ అంతా లైట్ గా అయినట్లు అనిపించింది సార్. లైట్ గా అయినా ఆలోచనలు లేవు అసలు. దట్ ఈస్ ఇంపార్టెంట్. అదే ఆలోచన అసలు. ఎప్పుడు మనమైతే లోపల మురికి బయట నొక్కేస్తామో ఆటోమేటిక్ గా ధ్యానము చేయడం కాదు, ధ్యానము జరుగుతుంది ఆటోమేటిక్ గా. జరుగుతుంది. ధ్యానము చేయడం అనే వర్డ్ రాంగ్. యాక్చువల్లీ ధ్యానం జరుగుతుంది. ధ్యానం ఎవరు చేయలేరు. ధ్యానము సహసిద్ధంగా జరుగుతుంది అన్నమాట.
నీ ప్రయత్నం ఆపుకుంటే సహస్థితి ధ్యాన స్థితి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. రైట్. ఇదండి. నెక్స్ట్ ఈ ముద్ర పెడదాం. దీన్ని ఈ ముద్ర చూపుడు వేలు బొట్ట వేలు పక్కన టచ్ చేద్దాం. ఎస్, దీన్ని శూన్య ముద్ర అంటారు. రైట్. ఎస్ ఎస్ ఎస్. రెండు మోకాల పైన పెట్టుకోండి, చక్కగా కూర్చుందాం, స్ట్రైట్ కూర్చుందాం. దీన్ని క్రియాయోగం అంటాం. ఇది కోటి ధ్యానం సమోల్లయంకి తీసుకెళ్తాది. కోటి ధ్యానం సమోల్లయం ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సాధన, మహావతార్ బాబా చేసే సాధన, శివుడు చెప్పిన సాధన. ఇది ఆ తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఎలా శ్వాసించామో అది నేర్చుకుంటాం మనం. పరమహంసలో మోదాం. రామకృష్ణ పరమహంస చేసింది, వివేకానంద చేసింది, దేవతలు చేసింది, సిద్ధ పురుషులు చేసిన సాధన ఇది. రైట్. ఒకసారి అందరూ నోరు తెరవండి నమ్మట్లా, కొద్దిగా స్లోగా గాలి బయటికి లోపలికి. రైట్. ఇప్పుడు ఆ గొంతు లోపల గాలి ఆడింది కదా, నోరు మూసి గాలిని ఆ గొంతు లోపలనే పైకి కిందకి, దాన్ని గాలి అన్నారు, ప్రాణం అంటారు. కంఠంలో ప్రాణాన్ని పైకి కింద, దీని ప్రాణ ఆయామం. గొంతులోని ప్రాణాన్ని పైకి కిందకి తీసుకుపోవడమే ప్రాణ ఆయామం. ప్రాణాన్ని పైకి దీర్ఘించుట, పెంచుట. శబ్దం రావాలి, కంఠమందు దీర్ఘ శబ్దం.